హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాండిల్ స్టిక్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఒక క్యాండిల్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయనేది తెలుసుకుందాం. ఇంకా బయ్యర్ క్యాండిల్, సెల్లర్ క్యాండిల్స్ ఎన్ని ఉంటాయో అనేది తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ క్యాండిల్ స్టిక్ అంటే ఏందో తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ అంటే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఉంటుంది. దీన్ని బయ్యింగ్ క్యాండిల్ అంటారు, దీన్ని సెల్లింగ్ క్యాండిల్ అంటారు. కానీ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది అనేది ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఎంత మంది బయ్యర్స్ వచ్చారు, ఎంత మంది సెల్లర్స్ వచ్చారు అనేది తెలుస్తుంది. మార్కెట్ అనేది కిందికి వచ్చింది అనమాట. ఇక్కడ ఓపెన్ అయింది ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ప్రైస్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చేసి ఇక్కడ వరకు లో అనేది తీసుకుంది. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ అనేది పైకి అనేది వెళ్ళింది. హై ఇక్కడ వరకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఓపెనింగ్ అనేది ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు దీన్ని పుష్ చేశారనమాట. ఈ ప్రైస్ అనేది కిందికి పుష్ చేశారు. మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ పైకి తీసుకెళ్లి హై అనేది ఇంతవరకు చేశారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ సెల్లర్స్ వచ్చి ఇక్కడ క్లోజ్ అనేది చేశారనమాట. ఇక్కడ ఎవరు ఎక్కువ మంది ఉన్నారండి? ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే పైకి తీసుకెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇక్కడ హై వరకు వెళ్ళింది. ఇక్కడ హై తర్వాత ఇక్కడ చూడండి బయ్యర్స్ వచ్చారు. బయ్యర్స్ వచ్చి ఇక్కడ అనేది క్లోజ్ అయింది అనమాట. ఇక్కడ చాలా మటుకు అందరు బయ్యర్స్ ఉన్నారు. అందుకే దీన్ని బయ్యింగ్ క్యాండిల్ అంటారు. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది. అంటే ఇక్కడ బయ్యర్స్ వచ్చారు, హై అయింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి కిందికి వచ్చింది మార్కెట్. మళ్ళీ అంటే చాలా కిందికి వచ్చింది అనమాట. ఇక్కడ వరకు లో వరకు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు కొంతమంది పుష్ చేశారనమాట. ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఇక్కడ ఎక్కువ మంది ఎవరు ఉన్నారండి? సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ తోనే క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దీన్ని అప్పర్ విక్ షాడో అంటారు. వీటిని బాడీ అంటాం, వీటిని లోవర్ షాడో అని అంటాం, లేదా విక్ అంటాం. వీటిని విక్ అనొచ్చు, లేదా అప్పర్ విక్ షాడో అని అనొచ్చు, లేదంటే లోవర్ విక్ షాడో అనొచ్చు, విక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. మధ్యలో ఉన్న దాన్ని మాత్రము బాడీ అంటాం. ఇప్పుడు మనము క్యాండిల్ స్టిక్స్ కి ఎన్ని పార్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మన యూట్యూబ్ ప్రకారము, మన గూగుల్ ప్రకారము క్యాండిల్ కి 4 పార్ట్స్ అని చెప్తుంటారు అందరూ. కానీ ఒక 5th పార్ట్, హిడెన్ పార్ట్ ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇక్కడ చూడండి ఇప్పుడు మనము ఒక సింపుల్ లాజిక్ తోని ఇది 5th పార్ట్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మార్కెట్ అనేది ఒక 10 రూపీస్ కి ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు కిందికి పుష్ చేశారు, దీన్ని 5 రూపీస్ కి పుష్ చేశారు. ఇక్కడికి వెళ్ళి ప్రైస్ అనేది మళ్ళీ పైకి వెళ్ళింది అనమాట. ఎంతకి వెళ్ళిందండి? 45 కి వెళ్ళింది ప్రైస్ అనేది. 45 ప్రైస్ హై వెళ్ళింది అనమాట. ఇక్కడికి వెళ్ళి ప్రైస్ అనేది మళ్ళీ కిందికి వచ్చింది. ఎంతకు వచ్చిందండి? ఇది కిందికి 40కి అనేది వచ్చింది అనుకుందాం. ప్రైస్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేశారు. ఇక్కడికి వెళ్ళి ఈ 5 రూపీస్ నుంచి 45 వరకు బయ్యర్స్ అనే వాళ్ళు పుష్ చేశారు. 45 నుంచి కిందికి మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేశారు. దీనికి డిఫరెన్స్ ఎంత? సెల్లర్స్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 రూపీస్ సెల్లర్స్ వచ్చారు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పైకి అంటే లో నుంచి హైకి బయ్యర్స్ అనే వాళ్ళు ఎంత మంది? 40 మెంబర్స్. అంటే ఇక్కడ 45 కదా, ఈ 5 నుంచి 45 ఎంత? 40 మెంబర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఓకే, 45 మెంబర్స్ బయ్యర్స్ ఉన్నారు. 45 నుంచి 40కి ఎంత మంది ఉన్నారు? సెల్లర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు చూడండి ప్లస్ 5 మెంబర్స్ ఉన్నారు అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి సెల్లర్స్ అనే వాళ్ళు ప్లస్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, పైన 5 మెంబర్స్ ఉన్నారు. ఇది 10 మెంబర్స్ ఓవరాల్ గా సెల్లర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ అనేది బయ్యర్స్ ఉన్నారు. ఇక్కడ దీన్ని మైనస్ చేస్తే ఎంత అండి మనకు? 30 అనే వాళ్ళు ఎవరున్నారండి? ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇందులో తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడెక్కడ బయ్యర్స్ వస్తున్నారు, ఎక్కడెక్కడ సెల్లర్స్ వస్తున్నారు, వాళ్ళలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది ట్రాపింగ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అండి. అంటే ట్రాప్ ట్రేడింగ్ లో ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. దీన్ని మనము రానున్న రోజుల్లో ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం, లైవ్ ట్రేడ్ లో డిస్కస్ చేద్దాం. మీకు ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్ గా చూడండి వీడియోని. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను దానికి క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాం. క్యాండిల్స్ బిహేవియర్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. బయ్యర్స్ క్యాండిల్స్ అంటే ఏంది, సెల్లర్స్ క్యాండిల్స్ అంటే ఏందో తెలుసు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా అండి, ఈ క్యాండిల్స్ లో బయ్యింగ్ క్యాండిల్ అంటారు, సెల్లింగ్ క్యాండిల్ అంటారు. ఇక్కడ కలర్ ని బట్టి మీరు ఇది బయ్యింగ్ క్యాండిల్ అంటారు, ఇది సెల్లింగ్ క్యాండిల్ అంటారు, అంతేనా? అని కాదండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో మార్కెట్ అనేది ఓపెన్ అయిందని, ఓపెన్ అయ్యి బయ్యర్స్ అనే వాళ్ళు పైకి గట్టిగా పుష్ చేశారు. కాన్సెప్ట్ చెప్పాను కదండి, బయ్యర్స్ సెల్లర్ కాన్సెప్ట్. బయ్యర్స్ అనే వాళ్ళు చాలా మంది పుష్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు క్యాండిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. బయ్యర్స్ అనే వాళ్ళు ఎట్లా పుష్ చేశారు, సెల్లర్స్ అనే వాళ్ళు అంటే 5 పార్ట్స్ లో చూసాం కదండి. ఇక్కడ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయ్యి బయ్యర్స్ అనే వాళ్ళు పైకి పుష్ చేశారు అనమాట. పుష్ చేసి ఇక్కడ హై అనేది ఫామ్ చేశారు. ఫామ్ అయిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు గట్టిగా మళ్ళీ దీన్ని అంతే వేగంతో కిందికి పుష్ చేశారు. దీంట్లో ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఉన్నారండి? ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది అనేది ఇక్కడ. ఈ ప్రైస్ అనేది సెల్లర్స్ అనే వాళ్ళు చాలా మంది పుష్ చేశారు అనమాట. అంటే కిందికి వెళ్ళాలి మార్కెట్ అని. కానీ ఈ కలర్ బట్టి ఇది బయింగ్ క్యాండిల్ అని డిసైడ్ చేసుకుని మనం బయింగ్ ట్రేడ్స్ అనేటివి చేస్తూ ఉంటాం అనమాట. అలా చేయదండి ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి ఇక్కడ లో అనేది ఇక్కడ ఉంది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి పైకి అనేది మార్కెట్ వెళ్ళింది. హై ఇంతవరకు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది మళ్ళీ క్లోజ్ అనేది కింద క్లోజ్ అయింది. ఇక్కడ ఎంత మంది ఉన్నారు? ఇక్కడైనా సరే సెల్లర్సే ఉన్నారు, ఇక్కడైనా సరే సెల్లర్సే ఉన్నారు. ఇక్కడ ఎంత మంది ఉన్నారు? బయర్ సెల్లర్స్ ఇక్కడ ఎంత మంది ఉన్నారు?
ఇక్కడ గిటంగా సెల్లర్సే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఓపెన్ అయ్యి ఇంత పైకి తీసుకెళ్లారు బయ్యర్స్ తీసుకెళ్లి డైరెక్ట్ మళ్ళీ కిందికి తీసుకొచ్చి ఓపెన్ దగ్గర కాకుండా కింద క్లోజ్ చేసేస్తుంది మార్కెట్ అనేది. ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళే ఎక్కువ, ఎందుకంటే సెల్లర్స్ అనే వాళ్ళే పూజ చేస్తారు అనమాట వీటిని కిందికి. దీన్ని మీరు గమనించాలన్నమాట. ఎందుకంటే ఈ క్యాండిల్సే మనకు ట్రాపింగ్ లో యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళేది మార్కెట్ డైరెక్ట్. ఇక్కడ చూడండి బయ్యింగ్ ప్రెజరే ఉంది ఇక్కడ ఎక్కువ శాతం. కానీ మీ బయ్యర్స్ ఎంత మంది వచ్చిర్రో అంత మందిని సెల్లర్స్ అనే వాళ్ళు కిందికి తీసుకొచ్చేస్తారు. ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి అదే ప్రైస్ ని వాళ్ళు తీసుకొచ్చి కిందికి కొట్టేస్తారు మళ్ళీ. అలాగే ఇక్కడికి చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఈ ప్రైస్ లో ఓపెన్ అయ్యి హై అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయ్యర్స్ అనమాట. ఇక్కడికి వెళ్ళి ప్రైస్ అనేది డైరెక్ట్ కింది కొట్టి మళ్ళీ పైకి అనేది వచ్చింది అనమాట. ఇక్కడ క్లోజ్ అయింది ప్రైస్ అనేది. ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ మంది ఉర్రా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉర్రా? ఇక్కడ బయ్యర్స్ ఎక్కువ మంది ఉర్రు. ఏమైందంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది పైకి వెళ్ళి కిందికి డైరెక్ట్ వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ చాలా మంది కిందికి వచ్చినాక బయ్యర్స్ అంతే ఫోర్స్ గా బయ్యర్స్ అనే వాళ్ళు పైకి తీసుకొచ్చి దీన్ని పైన ప్రైస్ అనేది క్లోజ్ చేసేసింది. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది అనమాట. ఇక్కడికి అంతే అండి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా మంది రాగానే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు పూజ చేశారనమాట. ఇక్కడ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ ఏమైంది బయ్యర్స్ అనే వాళ్ళే ఎక్కువ మంది దీంట్లో గిటంగా. సెల్లర్స్ వచ్చిన వాళ్ళని బయ్యర్స్ అనే వాళ్ళు డైరెక్ట్ పైకి తీసుకెళ్లిపోయారు అనమాట. ఇక్కడ క్లోజ్ అయింది. దీన్ని బట్టి మీరు ఇక్కడ ఏమనుకున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ లో దీని కలర్ బట్టి మీరు ఇది బయ్యింగ్ క్యాండిల్, ఈ సెల్లింగ్ క్యాండిల్ అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బయ్యింగ్ జరిగింది, ఇక్కడ బయ్యింగ్ జరిగింది. కలర్ ని చూసి ఎప్పుడైనా సరే మనము డిసైడ్ అవ్వద్దండి. ఒక ట్రేడ్ చేసేటప్పుడు కలర్ ని బట్టి మనం డిసైడ్ కావద్దు. అక్కడ బయ్యర్స్ ఎక్కువ మంది ఉర్రా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉర్రా అనేది మనము చూసుకొని దాని ప్రకారం మనము ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు ఈ క్యాండిల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్ళి కిందికి సెల్లర్స్ అనే వాళ్ళు పుష్ చేశారనమాట. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు పైకి పుష్ చేసి కిందికి అనేది వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి బయ్యర్స్ కంట్రోల్ లేదు, సెల్లర్స్ కంట్రోల్ లేదు. ఇది మధ్యలో ఆగిపోయింది అనమాట. దీన్ని చార్ట్ మీద ఎప్పుడైనా ఫామ్ అయితే దీని నెక్స్ట్ క్యాండిల్ బట్టి మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అంతే అండి. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు పైకి పుష్ చేస్తున్నారు. సెల్లర్స్ గిడంగా పుష్ చేసి కిందికి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి మళ్ళీ బయ్యర్స్ దీన్ని పుష్ చేసి ఇక్కడ క్లోజింగ్ అనేది చేయించారనమాట. బయ్యర్స్ కంట్రోల్ లేదు, సెల్లర్స్ కంట్రోల్ లేదు. దీని నెక్స్ట్ క్యాండిల్ బట్టి మీకు ఎంట్రీ అనేది తీసుకోవాలి. అంటే ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మనము ఎంట్రీ అనేది తీసుకోవాల్సి వస్తుంది. క్యాండిల్ అనేది ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది ప్రైస్ అనేది. ఇక్కడ ఎవరు వచ్చారండి బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చారు. మళ్ళా బయ్యర్స్ ని సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ పుష్ చేశారనమాట. ఆ ప్రైస్ అనేది కింది వరకు వచ్చి పైకి వచ్చి మళ్ళీ క్లోజ్ అయింది మార్కెట్ అనేది. ఈ క్యాండిల్ లో బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. దీని నెక్స్ట్ క్యాండిల్ బట్టి ట్రేడ్ అనేది ఇనిషియేట్ అనేది చేయాలి. ఇప్పటి వరకు చూసిన మీరు క్యాండిల్ 6 లో బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది చూసారండి. ఇది ట్రాపింగ్ కాన్సెప్ట్ అంటారు. ప్రతి క్యాండిల్ లోనూ ఇలానే జరుగుతుందండి. మీరు ఒకసారి వెళ్ళి ట్రేడింగ్ చార్ట్ లో క్యాండిల్స్ చూడండి. ఒకసారి క్యాండిల్ చూస్తే మీకు అక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. బయ్యర్ సెల్లర్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ట్రాపింగ్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, స్వింగ్ లోస్, స్వింగ్ హైస్ వీటిలో గిటంగా సేమ్ ట్రాపింగ్ అనేది జరుగుతుందండి. ఇవి రాబోయే రోజుల్లో మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం.